నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి గారు. సో గత వారం రోజుల నుంచి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అది అవును. 'చావా' అనే సినిమా. సో ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు హ్మ్. శంభాజీ సంథింగ్ ఏదో ఉంది. సో ఆ సినిమా చాలా బాగుందని అన్ని చాలా ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కూడా కలెక్షన్స్ సునామీ అయితే సృష్టిస్తూనే ఉన్నాయి. కానీ నిన్న ఒక యూట్యూబరు అన్య మతస్థులకు సంబంధించిన వేరే అమ్మాయిలతో అమ్మాయిలతో ఈ 'ఛత్రపతి శివాజీ' కొడుకు సంబంధం ఉంది. ఔరంగజేబులకి వీళ్ళిద్దరి మధ్య గొడవేం లేదు. వాళ్ళ నాన్న రాజ్యాన్ని కొల్లగొడదామని కలిసి కుట్ర పన్నారన్నట్టుగా అయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఏంటి సార్ స్టోరీ ఏంటి? ఒకటండి, అంటే మీరు చెప్పేది ఒక XYZ మతస్థానికి సంబంధించిన ఒక అతను పెట్టిన వీడియో. ప్లస్ కొంతమంది ఏదో సినీ క్రిటిక్స్ కూడా కొంతమంది ఏదో చూశారు. ఇది రాజ్యాల మధ్య గొడవే గానీ మతాల మధ్య గొడవ కాదని చెప్పేసి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. సంభాజీ వాళ్ళ భార్య పేరు యేసూబాయి. 'యేసుబాయ్.' చాలామంది యేసూబాయి అంటే యేసుప్రభు అనుకుంటున్నారు. నేను దాని గురించి నెక్స్ట్ చెప్తాను. ఓకే. యస్సూబాయ్ అది యేసూబాయ్ అయిపోయింది. హ్మ్. అదే యేసుప్రభు మతం పెట్టుకుని వచ్చి కొంతమంది కొంతమంది ఉంటారు వీడియోలు కదా, చేస్తారు. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. అసలు విషయం అది కాదు. హ్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు దేనికోసం పోరాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన హిందూ మత పునరుద్ధరణ కోసం ఆయన పోరాడారు. అది క్రిస్టల్ క్లియర్‌గా. మన దరిద్రం ఏంటంటే, మన విద్యాశాఖ మంత్రి ఆ టైంలో జాతీయ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన మౌలానా అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతసేపటికి ముస్లిం చరిత్ర గురించే రాశారు. మన భారతదేశంలో హిందూ రాజులు, గ్రేట్ రాజులు, గౌతమిపుత్ర శాతకర్ణి, చాళుక్యులు, అలాంటి గొప్ప గొప్ప రాజుల చరిత్ర మరుగున పడిపోయి హ్మ్. జస్ట్ ఒక మొఘల్స్ గురించి మనం చదువుకుంది ఏంటండి, మొఘల్స్ గురించి. బాబర్ వచ్చాడు, అవును. ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, వాళ్ళ తాత, అలా మనవడు, మనవరాలు, ఇదే స్టోరీ. అంతే తప్ప అసలు సంభాజీ మహారాజు గారు ఆయన నిజంగా జరిగిన వాస్తవాలు అవన్నీ వాస్తవాలే. సినిమాలో జరిగిన మొత్తం వాస్తవాలే. హ్మ్. ఎవరో తెలియని అన్యమతస్థులు, మీరు చెప్పిన వీడియోలో XYZ అన్యమతస్థులకు సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కూడా హిందువే. మీరు ఓకే. నెట్లో సెర్చ్ చేసుకోండి. ఓకే. ఆయన వికీపీడియాలో కూడా వైరల్ అవుతుంది. వికీపీడియా అని కాదండి. వికీపీడియా ఎవరు రాస్తారు? హ్మ్. వికీపీడియా ఎవరు రాస్తారండి? నేను కూడా రాస్తాను వికీపీడియా. ఇప్పుడు నేను రాయమంటే రాస్తా, దాంట్లో ఉంటుంది. వికీపీడియాది ఏముందండి? నేను వికీపీడియా అది దానిలో వెళ్తే ఆటోమేటిక్గా నా యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. వికీపీడియా రాస్తాను. నేను గోపి గురించి రాయమంటా వికీపీడియా. నేను రాస్తాను, నీ గురించి కూడా రాస్తాను. ఇప్పుడు భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటో చెప్పమంటారా? హ్మ్. బాబర్నామా రాసుకున్నాడు. బాబర్నామా అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర రాసుకున్నాడు. ఓకే. హుమయూన్ నామా రాసుకున్నాడు. అలానే అక్బర్నామా రాసుకున్నారు. లేకపోతే అక్బర్ సంబంధించిన వేరే వాళ్ళు రాశారు. మన హిందూ పరిపాలకులు ఎవరైతే ముఖ్యమైన గొప్ప లీడర్స్, గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు రాసుకోలేదు. హ్మ్. మీకు ఒక సామెత ఉంది, సింహాలు తమ చరిత్ర రాసుకోకపోతే కుక్కలు వచ్చి సింహాల చరిత్ర రాస్తాయంట. ఓకే. ఇప్పుడు అట్లా మన చరిత్ర ఆ విధంగా వక్రీకరించబడింది. ఇప్పుడు చిత్రమైన విషయం చెప్తా వినండి సార్. 25,000 సంవత్సరాల క్రితం సంబంధించిన శివలింగం దొరికింది. హ్మ్. ఎక్కడండి? ఇప్పుడున్న అరబ్ కంట్రీస్ ప్రాంతంలో, అరబ్లో. ఓకే. నేను ఎట్లా కూడా చూసుకోండి. ఓకే. అలాగే చాలా ప్రాంతాల్లో మన ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో దొరికింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో హిందూ దేవాలయాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇట్లాగా ప్రాచీన భారతదేశ హిందూ మతం గొప్పతనం చాలామందికి ఈరోజు వీళ్ళందరూ వచ్చేసి ముసుగేసి పెయింట్ వేసి దాన్ని వేరే రకంగా మారుస్తున్నారు. ఒకటండి, ఈరోజు శివాజీ మహారాజు గారు ఆయన చేసిన పోరాటం కానీ, సంభాజీ మహారాజు గారు చేసిన త్యాగం కానీ ఈరోజు ప్రతి ఒక్క హిందువు ఈరోజు ఉన్నాడంటే భూమి మీద కారణం అది ఒకటి. హ్మ్. రెండోది, ఇక ఔరంగజేబు గురించి గొప్ప గొప్పగా చెప్తున్నారు కొంతమంది. ఏమని? ఔరంగజేబు టోపీలు కొడతాడు. మరి టోపీలు కుట్టేవాడు రాజ్యం ఎందుకు చేయాలా? ఆయన టోపీలు కుట్టే అమ్ముకోవాలి కదా లైఫ్. అవును. చక్రవర్తికి ఎట్లా పనికి వస్తాడు? ఆయన వృత్తి దర్జీ అనుకుందాం. ఆయన బట్టలు అంటే ఇన్ ద సెన్స్ మామూలుగా టోపీలు కొడతాడంటే టోపీలు అల్లుతాడో మరేమో అప్పుడు మనకు తెలియదు కదా. ఓకే. ఒక టోపీలు అల్లి ఆయన ఓకే బతకచ్చు. ఆయన వృత్తి ధర్మం అది కాదంట్లా. ఆయన వృత్తి అది అయినప్పుడు రాజు ఎట్లా అవుతాడు ఆయన? అంటే ఒక వ్యక్తి 100 మందిని చంపేసి, ఒక వ్యక్తి 100 మందిని సజీవ దహనం చేసి, సిక్కులు తేజ్ బహదూర్ సంబంధించిన పిల్లల్ని, ఇద్దరు చంటి పిల్లలండి, హ్మ్. 7 సంవత్సరాల పిల్లల్ని, మనకి బాల వికాస్ దినం అనేది జరుపుతారు. అవును. ఓకే. చిన్న పిల్లల్ని మతం తీసుకుపోతే తగలబెట్టాడు బహిరంగంగా. ఇప్పుడు అలాంటివన్నీ పోయి అలాంటి ఆయన చక్క టోపీలు కుట్టేసి ఆయన పోషించుకున్న గొప్పోడైపోతాడా? చాలా సింపుల్. ఇప్పుడు ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో తయారయ్యారు. ఇక కుహనా మేధావులు. వాళ్ళు ఏమంటారంటే ఇది 2 రాజుల మధ్య గొడవ అన్నాడు. ఓకే, ఎస్, అక్కడికే వద్దాం, ఆ సబ్జెక్ట్కే వద్దాం. రాజుల మధ్య గొడవ అయినప్పుడు సంభాజీ గారు చనిపోయాడు. మరి ఇప్పుడు ఈయన ఎవరైతే ఔరంగజేబు ఎవరైతే ఉన్నాడో మరి ఆయన ఆ రాజ్యాన్ని కబలించాలిగా. మరి ఆ రాజ్యం నెక్స్ట్ పేష్వాల చేతికి వెళ్ళింది. తర్వాత మరాఠా సామ్రాజ్యం వచ్చింది ఒకటి.
సరే ఔరంగజేబు గొప్ప వ్యక్తి అనుకుందాం, మీరు చెప్పినట్టు గొప్ప వ్యక్తి, ఆయన అనుకున్నట్టుగానే ఔరంగజేబు టోపీలు కొడతాడు, సామాన్యుడిగా బతకాలి అన్నాడు అనుకోండి. మరి నెక్స్ట్ ఆయన ఆయన సామ్రాజ్యము ఎందుకు ముక్కలు ముక్కలు అయిపోయింది? నెక్స్ట్ సామ్రాజ్యం ఎందుకు పాడైపోయింది? అది చెప్పాలి కదా. ఇప్పుడు అక్బర్ ఉన్నాడు, అక్బర్ ఏం చేశాడు? ఆయన తెలివిగా మొత్తం పెళ్లి చేసుకున్నాడు, ఆన్లైన్ రాజపుత్రుని పెళ్లి చేసుకొని సామ్రాజ్యాన్ని ఒక గోల్డ్ స్వర్ణయుగంలా చేసి అది జహాంగీర్ దాకా వచ్చింది. అది మరి ఏం దాంట్లో ఎందుకు పతనం వ్యవస్థ అయింది? ఒకటి. ఇంకోటి ఇది క్లారిటీ చెప్తున్నాం. సంభాజీ మహారాజు అమ్మాయిలతో తిరిగాడు. అవును, ఇది మెయిన్. ఇది తప్పండి. ఎందుకంటే సహజంగా యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన రాజు కాదు, ఒక కుర్రోడు. ఓకే. ఇప్పుడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో మీకు తెలియదు సార్, మీరు పల్నాడే కదా, మనం అవును, పల్నాడే. అవును, అవును, మరి అవును. పల్నాడు బాలచంద్రుడు ఒక యుద్ధం చేసే సమయంలో ఎక్కడున్నాడు? ఉమ్, ఈ రాజకీయ రంగు తెలియకుండా ఉండటం కోసం బ్రహ్మనాయుడు గారు ఏం చేశారు? ఒక మహిళ దగ్గర ఉంచారు, ఒక గృహంలో ఉంచారు. తర్వాత కదా ఆయనకి నాలెడ్జ్, యుద్ధం గురించి తెలిసి ఆయన యుద్ధానికి వచ్చాడు. ఓకే. అంటే ఆ టైంలో 16, 17 సంవత్సరాలు కౌమార దశలో ఆ శుద్ధపూసలు ఎవరుంటారండి మనకు మాట్లాడుకుంటే? అది పట్టుకొని ఆయన అమ్మాయిలు పిచ్చుడు అంటే అట్లా. తర్వాత మైండ్ మెచ్యూర్డ్ అవుతుంది. ఇప్పుడు 14, 15 సంవత్సరాల పిల్లగాడు వయసు సిద్ధాంతం వేడు, ఆడి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. ఆడంత ఆదర్శభావాలు కూడా వ్యక్తి ఉండడు ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, నా లైఫ్లో మీ లైఫ్లో మన బుర్ర ఏం పని చేస్తుంది అప్పుడు? మీరు అది తీసుకొచ్చి అమ్మాయిలు పిచ్చిన ఎట్లా అంటారు? ఆయన ఒక రాజుగా ఎక్కాడు 29 సంవత్సరాల వయసులోనే. ఆయన తమ ప్రతి చర్మాన్ని చూసాం కదా మనం, అవును, అవును. చర్మం ఒలిపించి ఉప్పు పెట్టించుకొని, మీకు చిన్న గాయం తగిలితే ఆ విలువల్లాడతారు, నాలుగు తీసేసి కళ్ళు పీకేస్తే కూడా ఆయన అంత మాట కూడా అనలేదు. అది వాస్తవం. అయితే కొంచెం సినిమాలో ఏంటంటే వాస్తవానికి కొంచెం మెరుగులు దిద్దుతారు అంతే. అసలు లేకుండా అయితే ఇంతమంది పోరుగా, అవును. ఇంతమంది ఇంత జనాభా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? కొన్ని సినిమాలు ఉంటాయి మనకు వస్తుంటాయి, డబ్బింగ్ సినిమాలు, అవి మనం యాక్సెప్ట్ చేయం కదా సార్. ఒక్కడండి అవునన్నా కాదన్నా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే మూర్ఖులు ఉన్నంతసేపు మన దేశం ముందుకెళ్దాం. ఎందుకంటే హిందువుల్ని కించపరుచుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరో ఉంటారండి ఒకళ్ళిద్దరు, ఎక్కువ శాతం మందిలో ఇప్పుడు ఒకళ్ళు ఎదురు కాలుతో పుడతారంటారు, తెలుసా మీకు? తెలుసు కదా. మామూలు అందరూ ఒక రకంగా పుడితే వాడు ఎదురు కాలుతో పుడతాడు వాడు. ఇక అలాంటి వాళ్ళు పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటి వాడికి మనం ఏమంటాం? దేవుడు ఆడికి బుద్ధి ప్రసాదించాలి మనం కోరుకున్నాం తప్ప, ఈ ఎదురు కాల్లో పుట్టే ఎవరైతే ఉన్నారో ఈ కుహా మేధావులు, వీళ్ళు మాట్లాడతాం తప్ప మత మార్పులు జరగలేదు, అవి జరగలేదు, ఇవి జరగలేదు అంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. ఈ సంభాజీ మహారాజు రాజ్యం కోసం ఛత్రపతి శివాజీ దింపేసి ఔరంగజేబులతో కలిసి సీట్ అధిష్టానం ఎక్కుదాం అన్నట్టుగా ఆలోచన జరిగాయంటే అప్పుడు నిజంగా ఏమన్నా దాని మీద చారిత్రక ఆధారాలు ఏమి లేవండి. అయితే ఇక్కడ రాజకీయంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమందితో కలవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఔరంగజేబు కొడుకు అక్బరు, అర్థమైంది? నా అక్బర్ కాదు, ఔరంగజేబు కొడుకు పేరు అక్బర్ అంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు అక్బర్ అని, ఔరంగజేబు. అతను వచ్చి మరి సంభాజీ మహారాజ్ దగ్గర ఎందుకున్నాడు? కొద్ది రోజులు ఆయన దగ్గర ఆశ్రయం ఎందుకు పొందాడు? అంటే ఇక్కడ నేను ఏమంటానంటే కొన్ని సందర్భాల్లో విజయనగర సామ్రాజ్యంలో కూడా కొంతమంది ముస్లిం రాజులు వెళ్ళి విజయనగర సామ్రాజ్యుల దగ్గర వారసులు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర కొన్ని రోజులు ఆశ్రయం పొందుతారు. ఇప్పుడు హుమయూన్ ఉన్నాడు కదండి, హుమయూన్ షేర్షా సూరు ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఓడిపోయాడు. హుమయూన్ ఓడిపోయినప్పుడు ఆయన పారిపోయి వేరే ఒక రాజు దగ్గర ఆశ్రయం పొందాడు. ఎప్పుడైతే షేర్షా ఆయన ఏదైతే ఫిరంగుల్ దాంట్లో మందుగుండు సామాగ్రి షేర్షా మరణించినప్పుడు అప్పుడు హుమయూన్ వచ్చాడు మళ్ళీ. యాక్చువల్ మధ్యలో ఈ బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ కాదు, మధ్యలో షేర్షా సూర్ ఉన్నాడు. ఓకే. తర్వాత మన హిందూ రాజు ఉన్నాడు, హేము అని హిందూ రాజు ఉన్నాడు. మన దేశాన్ని పరిపాలించిన లాస్ట్ చక్రవర్తి హేము. ఆ హేము గారు ఏంటంటే ఒక బాణం వేయటం వల్ల ఆయన కట్లో గుచ్చుకుంటాం వల్ల ఆయన కొంచెం ప్రాబ్లం అయింది. యాక్చువల్గా ఆ రోజు కనుక ఆ బాణం జరగకపోతే అసలు మన హిందూ రాజ్యం ఉండేది. షేర్షా సూర్ తర్వాత హేము గారు ఉన్నారు. హేము గారు తర్వాత అక్బర్ వచ్చాడు. అంటే మధ్యలో డైరెక్ట్గా అలా డైనస్టీ కంటిన్యూ లేదు. ఇది ఎవరు చెప్పరు కదా, మనకి ఏ పాఠ్య పుస్తకాలు దొరకదు. ఒకటి పాఠ్య పుస్తకాల్లో ఎంతసేపటికి ఏంటంటే మొత్తం చరిత్ర అంతా వక్రీకరించబడింది. ఆయన టోపీలు కుట్టేవాడు, ఓకే మంచిది, ఆయన టోపీలు కుట్టుకోవచ్చు, ఇంకోటి చేయవచ్చు, చక్రవర్తి కనబడు. నువ్వు టోపీలు కుట్టుకునే దర్జీ పని చేసేవాడికి నీకు రాజ్యం ఎందుకు, రాజ్యాధికారం ఎందుకు? తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎంత బాధపడినా మానసికంగా వృద్ధాప్య దశలో కూడా బాధపడ్డాడు. మీకు విషయం తెలుసా, దాదాపు 21 ఇయర్స్ను ఏదైతే దక్కన్లో ఒక టెంట్లో గడిపాడు ఔరంగజేబు. ఒక సందర్భంలో ఔరంగజేబు దండయాత్ర జరిగినప్పుడు పరిగెత్తుకుంటే ఆయన కాలు ఇరిగింది, జీవితకాలం ఆయన కుంటుకుంటూ నడిచేవాడంట. అంటే కొంత చరిత్రకారులు చెప్తారు. ఓకే. అంటే నేను ఏమంటానంటే అసలు శివాజీ దెబ్బకి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రకంగా శివాజీని గొప్పగా పోడారు. ఎందుకంటే ఆడల్ఫ్ హిట్లర్ ఏమన్నాడు తెలుసా? ఒక శివాజీ లాంటి వాడు కనుక జర్మనీలో ఉంటే ప్రపంచాన్ని నేను జయిస్తానని అన్నాడు ఆయన. అంటే అట్లాంటి గొప్ప వాళ్ళ గురించి మా లార్డ్ మౌంట్ బాటన్ ఏమన్నాడు తెలుసా? శివాజీ కనుక ఇంకా 10 సంవత్సరాలు బతుకుంటే అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడుగు పెట్టేవాళ్ళు కాదని అన్నాడు. చూడండి, నెట్లో కూడా చూడండి ఇవన్నీ.
మరి అంత గొప్ప గొప్ప వ్యక్తి ఈరోజు శివాజీ మహారాజు అందరిలో ఒక రకమైన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని గూస్ బంప్స్ వస్తాయి అవన్నీ మాట్లాడుతున్నప్పుడు. సంభాజీ మహారాజ్ గారు చేసిన త్యాగం అదే శివాజీలాగా బతకాలి, సంభాజీలాగా చావాలంటారు పెద్దలు. ఓకే. ఎందుకు అంటే ఇంత ఉన్నప్పుడు మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎక్కడో ఏదో వికీపీడియా ఎవడో అతడు వెదవ రాస్తాడు వికీపీడియా ఆడెవడో రాశాడని చెప్పి, లేకపోతే ఇంకెవడో ఆడెవడో కూడా చరిత్రకాడు అంట ఎవడో నికోలస్ బుకోలస్ ఆడెవడో అసలు ఆడ రాసిన చరిత్ర మనకి ఎడ తెలుసు? ఆడ చూసింది ఆడ కళ్ళతో అదివరకు సీసీ కెమెరాలో ఈయన తిరగటం ఈయన వెళ్తాం చూసింది ఆడేమన్నా? ఓకే. అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చరిత్ర ప్రజల నుంచి నాలిక పైన ప్రజల నుంచి పాస్ అయ్యే చరిత్రనే మనం నమ్మాలి. ఎందుకంటే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. అది పెద్ద ఎవరైతే ఆ రోజు సంభాజీ గారిని మరణ సమయంలో ఉన్న పేద ప్రజలందరూ ఎవరైతే ఉంటారో ఆరు పేదవాడు కానీ ఉన్నోడు కానీ వాళ్ళందరూ చూసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని వాళ్ళు తరతరాలుగా పాస్ చేస్తారు. అప్పుడు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని చరిత్ర ఆ విధంగా పాస్ అయిందా లెక్క వస్తుంది. కానీ నేనేదో రాశాను ఈడ ఆ నికోలసో తొకోలసో వాడు వచ్చి చూసి ఆయన రాశాడు అక్కడ కూర్చొని ఈయన వేరే అమ్మట వెళ్తుంటే చూశాడు ఆయన ప్రేమ కథలను రాశాడా? ఇవన్నీ సుత్తి మాటలండి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం తప్ప అది చూసాం అని చెప్పడం తప్ప. వికీపీడియా అంటే ఎన్నాళ్ళంది వికీపీడియా పుట్టి? నేను ఎట్లా కొట్టాను వికీపీడియా ఎన్నాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. అవును. 400 సంవత్సరాల చరిత్ర వికీపీడియా కూడా తెలుస్తుంది. అది ఆటోమేటిక్గా వచ్చేసి రాసుకుంటుందా? ఎవడో రాస్తేనే వచ్చేది. అవును. సో ఇవన్నీ కల్పిత రాతలండి, ఏమి లేదు. చరిత్రని పక్కదోవ పట్టించడానికి కొంతమంది కోనా మేధాలు పిల్లి పిచ్చి పింజారి ఎదవలు అంటారు చూసారా, అలాంటి వాళ్ళ వల్లే మనం నాశనం అవుతున్నాం. అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాలి అందరూ కూడా. తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.